కాంగ్రెస్ ప్రభుత్వంపై సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు చేశారు. ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. వికారాబాద్ జిల్లా తాండూరులోని మాణిక్ నగర్ కాలనీలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో 68 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 54 మద్యం బాటిళ్లు, గుట్కా ప్యాకెట్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని మోత్కులగూడెం శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామ హృదయం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రామానుజ చిరంజీవి స్వామివారి 70వ తిరునక్షత్ర మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. మంచిర్యాల జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న 2 పోలీసులు అరెస్ట్ చేశారు. రైల్వే క్వార్టర్స్ సమీపంలో రియాజ్ ఖాన్, దూలా భూమేష్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 166 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిన చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. జమ్మిచేడి గ్రామంలో నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి నల్లపూసల దండ, మంగళసూత్రం దొంగిలించిన నిందితుడిని అరెస్ట్ చేశారు. సుమారు 3 తులాల బంగారంతో పాటు దొంగతనానికి ఉపయోగించినటువంటి పాకెట్ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలి ఓఆర్ఆర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన టవేరా కారు నియో పోలీస్ పిల్లర్ను ఢీకొనడంతో కూడా 2 అక్కడికక్కడే మృతి చెందారు. ఇక మృతులను రాజస్థాన్కు చెందిన కనియాలాల్ దేరామ్గా గుర్తించారు. వికారాబాద్ జిల్లా రూప్ఖాన్పేట గ్రామ పంచాయతీ కార్యదర్శిపై అవినీతి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇంటి నిర్మాణ అనుమతుల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కరీంనగర్లో అపహరణ దోపిడీ కేసును 2 టౌన్ పోలీసులు ఛేదించారు. ఓ వ్యక్తిని మాయమాటలతో కారులో తీసుకువెళ్లి దాడి చేసి 52,000 రూపాయలను దోచుకున్నటువంటి 3 అరెస్ట్ చేశారు. అతడి నుంచి దాదాపు 20,000 నగదు, 3 సెల్ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుషాయిగూడలో వైద్యానంతరం వ్యక్తి మృతి ఘటన కలకలం రేపింది. ఇక ఆక్సికేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా బొల్ల రవి మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం, చికిత్సలో లోపాలే మృతికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో బాలిక ఆత్మహత్య కేసులో ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఒరిస్సాకు చెందినటువంటి చందన్ సతిపతి 17 ఏళ్ల బాలికను వివాహం చేసుకుని ఇస్నాపూర్లో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 3న బాలిక ఆత్మహత్య చేసుకోగా నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లోని మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్, అదేవిధంగా పోలీసులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు జరిగినాయి. ఇక డ్రగ్స్ ఇన్స్పెక్టర్ శ్రీలత, ఎస్ఐ కందూరు రాజు ఆధ్వర్యంలో కూడా షెడ్యూల్ H1 ట్రామడాల్, ఆల్ఫాజోలామ్ వంటి నియంత్రిత ఔషధాల స్టాక్ రికార్డులను కూడా పరిశీలించారు. సిద్దిపేట జిల్లా ములుగులో వంటి మామిడి రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక ప్రైవేటు బస్సు కారును ఢీకొనడంతో మరో 2 కార్లు కూడా దెబ్బతిన్న పరిస్థితి. ప్రమాదంలో 4కి స్వల్ప గాయాలయ్యాయి. మల్కాజ్గిరి కమిషనరేట్ పోచారం ఐటీ కారిడార్లో దారుణం జరిగింది. 15వ ఫ్లోర్ నుండి పడి భవన కార్మికుడు వినోద్ మృతి చెందాడు. సేఫ్టీ పరికరాలు లేకపోవడం నిర్లక్ష్యమే కారణమని పోలీసులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నియామకాలు చేపట్టింది. ఎన్విరాన్మెంట్ సోషల్ జస్టిస్ కమిటీ చైర్మన్గా నేరేళ్ల శారదను నియమించారు. సంఘటన సృజన అభియాన్ చైర్మన్గా గంపా వేణుగోపాల్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేటీఆర్పై మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అనిల్ విమర్శలు చేశారు. ఆయనకు దోచుకోవడం తప్ప ప్రజల కష్టాలు తెలియవంటూ విమర్శించారు. నేతన్నల పొదుపు సొమ్మును బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపిందని ఆరోపించారు. నల్గొండ జిల్లా సాలిగౌరారంలో మండల ప్రజాపరిషత్ జనరల్ బాడీ సమావేశానికి ఎమ్మెల్యే మందల సామేల్ హాజరయ్యారు. పార్టీలకు అతీతంగా సర్పంచ్లతో సమన్వయం చేసుకుని ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. కరీంనగర్ జిల్లా రాజీవ్ చౌక్లోని పల్లవి క్లాత్ స్టోర్స్లో అగ్ని ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో క్యాష్ కౌంటర్, టీవీ దగ్ధమయ్యాయి. సుమారు 2 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఎల్ఈడీ స్క్రీన్లపై మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ కొరవడిందంటూ ఆరోపణలు వస్తున్నాయి. అనుమతి లేకుండా స్క్రీన్లు ఏర్పాటు చేసి ఆదాయానికి గండి కొడుతున్నారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. ప్రతిపక్ష సర్పంచులకు కేంద్ర నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆషాఢ మాసం సందర్భంగా నిర్మల్ పట్టణంలోని పాఠశాలల్లో బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. బోనాలతో ఊరేగింపు నిర్వహించి నృత్యాలతో ఆకట్టుకున్నారు.